morning everyone. I am Balu from second year civil engineering department. It's my pleasure to tell a citation about K. Shantiraju Garu. K. Shantiraju Garu is an executive engineer in Greater Visakhapatnam Municipal Corporation. He completed his BTech on civil engineering and completed his MTech on environmental engineering in JNTU Hyderabad. He did specializations on water supply and sewage project design and hydraulics and structural designs for water and sewage treatment plants. And he having a 30 years of experience in municipal engineering department. Thank you. Thank you, Balaji. Now I invited Shantiraju sir. Please share your valuable words. Good morning to all. Thank you for giving this opportunity to share with all our young engineers and fellow engineers. I want to share some information regarding our GVMC. In this technical session, I will share some technical points and also some motivational things. First of all, ఈ కాలేజీ యాజమాన్యానికి ప్రిన్సిపల్ గారికి అదేవిధంగా చీఫ్ గెస్ట్గా వచ్చినటువంటి శ్రీనివాస్ గారికి హెచ్ఓడి మేడం గారికి అదేవిధంగా ఎంతో ఉత్సాహంగా ఈ టెక్నికల్ సెషన్కి అటెండ్ అయినటువంటి ఫెలో ఇంజనీర్స్ అందరికీ నా నమస్కారాలు. ఇప్పుడు ఇట్లాంటి ప్రోగ్రాము అరేంజ్ చేయడం అనేది మంచిది. కాలేజీలో ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయటం వల్ల అందరూ ఒకరికొకరు వారి యొక్క టెక్నికల్ నాలెడ్జ్ కానీ వాళ్ళ ఐడియాస్ కానీ షేర్ చేసుకోవడానికి మంచి అవకాశము. తర్వాత కోర్సు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫ్యూచర్లో సెటిల్ అవ్వడానికి కూడా ఇదొక మార్గదర్శకంగా నేను భావిస్తున్నాను. ఇప్పుడు మరి ఈ ఆలోచన మరి ప్రిన్సిపాల్ గారు మేడం గారు ఎవరో మరి చేశారు కానీ మంచి ఆలోచన ఇది. దిస్ విల్ హెల్ప్ఫుల్ టు యువర్ ఫ్యూచర్. ఇంకా వస్తే మన జీవీఎంసీలో కొన్ని టెక్నికల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుంటాను. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషను మొత్తం మంది 640 స్క్వేర్ కిలోమీటర్లో విస్తీర్ణం అయింది మన మున్సిపల్ కార్పొరేషన్ మొత్తం. మీకు కంపేర్ చేస్తే గ్రేటర్ హైదరాబాద్ కూడా అంతే ఉంది, 640 స్క్వేర్ కిలోమీటర్లో ఉంది. వాళ్ళ పాపులేషన్ వచ్చేసి మనకి 1,05,00,000. మన జీవీఎంసీ విశాఖపట్నం వచ్చేసరికి 23 లక్షలు స్థిర నివాసం ఉంటున్నారు. 2 లక్షల మంది ఫ్లోటింగ్ పాపులేషన్ అంటారు. అంటే సిటీకి వచ్చిపోయే వాళ్ళంతా కలిసి 2 lakhs, మొత్తం 25 lakhs. అంటే 1/4 ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ హైదరాబాద్. మనకి ఇదివరకు ఉమ్మడి రాజధాని హైదరాబాద్ కంపారిజన్ చేసుకుంటాం. ఇంటే ఎందుకు చెప్తున్నానంటే ఇది మనకి ఏరియా సేమ్ ఉంది. విశాఖపట్నం అనేది చాలా సుందరమైన సిటీ. రాబో కాలంలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానివ్వండి, అదర్ ఆల్ డిఫెన్స్ కానివ్వండి, అన్ని ఆర్గనైజేషన్స్ కలిసి ఉన్నటువంటి సిటీ. దీనికి మొట్టమొదటిగా మనము వాటర్ సప్లై గురించి, యాజ్ ఏ సివిల్ ఇంజనీర్గా వాటర్ సప్లై గురించి కొన్ని విషయాలు చెప్తాను. మనకున్నటువంటి ఈ పాపులేషన్కి వాటర్ మొత్తం 250 కిలోమీటర్ల నుంచి మనము ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నాం. పంపింగ్ గోదావరి రివర్ నుంచి కొంత వరకు ఓపెన్ ఛానల్, ఆ తర్వాత పంపింగు, డిఫరెంట్ స్టేజెస్లో వాటర్ని ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. వచ్చిన వాటర్ని మధ్యలో ట్రీట్ చేసి వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ద్వారా ట్రీట్ చేసి దాన్ని మళ్ళా ఓవర్ హెడ్ ట్యాంక్స్కి పంపింగ్ చేసి అక్కడి నుంచి పబ్లిక్కి, కన్జ్యూమర్కి సప్లై చేయడం జరుగుతుంది. సో ఇది మనము గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారంగా ప్రతి మనిషికి 135 లీటర్లు పర్ డే మనం సప్లై చేయాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రమే మనం 115 లీటర్లు మాత్రమే సప్లై చేయడం జరుగుతుంది. దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయడానికి కూడా ఇప్పుడు సుమారు 2,500 కోట్లతో ప్రాజెక్టు టేకప్ చేసి రాబో కాలంలో వీటిని ప్రతి మనిషికి 135 లీటర్లు నీళ్ళు ఇస్తూ అట్లానే 24/7
వాటర్ సప్లై స్కీమ్ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేయడం జరుగుతుంది. ఇందులో కొంత ఏరియా కూడా ఇప్పుడు ప్రజెంట్ విశాఖపట్నంలో కొంత ఏరియా పైలట్ ప్రాజెక్ట్ కింద 24 గంటల నీళ్ళు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు 24 గంటల నీళ్ళు ఇవ్వటం అనే దాన్ని మేము స్పెసిఫిక్గా చెప్తున్నానంటే, యాజ్ ఎ సివిల్ ఇంజనీర్ ఆర్ ఇంజనీర్, మనం సొసైటీలో ప్రతి మనిషి నిద్ర లెవెల్ కావాల్సింది వాటర్. వాష్రూమ్ పోవాలన్నా తాగాలన్నా వాటర్. కాబట్టి చాలా ఇంపార్టెంట్. బాడీలో హ్యూమన్ బాడీలో ఉన్నది 70% వాటర్, రిమైనింగ్ మిగిలిన ఫ్రెష్. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వాటర్. సో వాటర్ ఎక్కడైతే సఫిషియెంట్గా ఉంటుందో ఆ ఏరియా సిటీ కూడా వెల్దీ ఉంటుంది, క్లీన్ అండ్ గ్రీన్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇండియాలో ఫస్ట్ 24/7 వాటర్ సప్లై ఇంప్లిమెంటింగ్ సిటీ భువనేశ్వర్. ఆ భువనేశ్వర్లో ఇప్పుడు మీరు ఎవరైనా పూరి జగన్నాథ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ భువనేశ్వర్ వెళ్తే అక్కడ వాటర్ ఈజ్ అవైలబుల్, ఫ్రెష్ వాటర్ ఈజ్ అవైలబుల్ ఎవ్రీవేర్ బై 24/7 ఎప్పుడు ఉంటుంది. అక్కడ అది టూరిస్ట్ ప్లేసు. కానీ అక్కడ ఎవరు ఇంతకుముందు అయితే ఈ 24/7 వాటర్ సప్లై లేనప్పుడు విపరీతంగా పబ్లిక్ టూరిస్టులు వచ్చారు. వాటర్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్, క్యాన్స్ అట్లా పొల్యూటెడ్ అయిపోయాయి. ఆ ఏరియా మొత్తం అంతా ఎక్కడ చూసినా ప్లాస్టిక్ ప్లాస్టిక్ ప్లాస్టిక్. దట్ ఈజ్ ఎన్విరాన్మెంటల్ డే. సో దాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు ప్రెస్టేజ్ తీసుకొని టూరిస్ట్ ప్లేస్గా తీసుకొని దాన్ని ఫస్ట్గా మనకు 24/7 ఇంప్లిమెంట్ చేశారు. దానివల్ల మీరు ఎవరైనా అబ్జర్వ్ చేస్తే ఎక్కడ ప్లాస్టిక్ అనేదే కనపడదు. దిస్ ఇస్ వన్ ఆఫ్ ది మేజర్ అచీవ్మెంట్ ఇన్ ఇండియా ఫస్ట్ టైం. అట్లానే వాటర్ కూడా డ్రింక్ ఫ్రమ్ ట్యాప్. ఇప్పుడు మనం ఎక్కడైనా వెళ్ళాలంటే మనకి చూస్తాం, సమ్మర్లో మేము సల్వేంద్రాలు పెడతాం. పబ్లిక్కి బస్ స్టాప్లో అక్కడెక్కడ అంటే సల్వేంద్రాలు పెడతాం నీళ్ళ కోసం. మామూలు టైంలో ఎవరికి వాళ్ళు తెచ్చుకుంటారు, లేకపోతే కొనుక్కొని తాగుతారు. కానీ భువనేశ్వర్లో మాత్రంకి ఎక్కడ పబ్లిక్ ట్యాప్స్ ఉంటాయి, ఎక్కడ ట్యాప్లో నీళ్ళు తిప్పినా కూడా నీళ్ళు వస్తాయి. అవి కూడా ఫ్రెష్ వాటర్. అందులో అనొచ్చు మంచినీళ్ళ లేకపోతే కంటైనర్ వాటర్ ఏమైనా వస్తాయని దగ్గర. ఆ క్వాలిటీ ఆఫ్ వాటర్ కూడా ఆన్లైన్ టెస్టింగ్. ఇట్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ సిటీ కార్నర్స్. మనకి ఎట్లయితే బోర్డ్స్ ఉంటాయి, సైనేజ్ బోర్డ్స్ ఉన్నాయి, అడ్వర్టైజ్మెంట్ బోర్డ్స్ ఉంటాయి, అట్లా అక్కడ వాటర్ క్వాలిటీ అంత క్వాలిటీ డిస్ప్లే చేస్తుంటారు. అంటే దట్ ఇస్ ద గ్యారంటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్. సో ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా మన ఆ విధంగా సిటీలో కనుక మనం 24/7 వాటర్ సప్లై ఇస్తే సిటీ వెల్త్ గ్రో అవుతుంది, ఎన్విరాన్మెంట్లో క్లీన్ అండ్ గ్రీన్ ఉంటుంది. అదేవిధంగా మన జీవీఎంసీ కూడా అదే కోణంలో ఇప్పుడు ఫస్ట్ టైంకి 2,500 కోట్లతో ప్రాజెక్ట్ వాటర్ సప్లై స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయడానికి చేస్తున్నారు. ఇంకా ఫర్దర్గా రాబోయే కాలంలో కూడా పాపులేషన్ పెరిగేదాన్ని బట్టి మనకు తెలుసు కదా, సివిల్ ఇంజనీర్ పాపులేషన్ ప్రొజెక్షన్ 30 years చేస్తాం. 30 yearsలో పాపులేషన్ ఎంత పెరుగుతారో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటర్ సప్లై, రోడ్స్, అదర్ ఆల్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వాటర్ సప్లై అనేది చాలా మేజర్ కన్సర్న్ దట్ విల్ బి డ్రివెన్ బై అవర్ సివిల్ ఇంజనీర్స్. ఇక్కడ జీవీఎంసీలో కూడా ఆల్మోస్ట్ ఆల్ మార్నింగ్ టు ఈవినింగ్ ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఆన్ ద సప్లైంగ్ ద గుడ్ వాటర్, క్వాలిటీ వాటర్. సో ఇప్పుడు ఇందులో ఒక చిన్న మీకు ఒక టాస్క్ చెప్తాను. మీరంతా యువ ఇంజనీర్లు మంచి ఎంతూజియాస్టిక్ ఉన్నారు. ఇవాళ రోజుల్లో టెక్నాలజీ అనేది ఫ్రీ అయిపోయింది. ఎక్కడ ఏ నిమిషంలో కొత్తది కనుక్కున్నాడు ఇమీడియట్గా అందరూ తెలిసిపోతుంది. కాబట్టి ఎవ్రీబడి అప్డేటెడ్ లేటెస్ట్ టెక్నాలజీస్ అండ్ ఎవ్రీథింగ్. మీకు ఛాలెంజింగ్ ఏంటంటే ఇప్పుడు మనకి వైజాగ్కి డ్రింకింగ్ వాటర్ గోదావరి రివర్ నుంచి తెచ్చుకుంటున్నాం. ఓకే, మన పక్కన సముద్రం ఉంది, దాదాపు 40 kilometers లెంగ్త్ ఉన్న సముద్రం ఉంది అబౌట్. సో వై డోంట్ యూ థింక్ అబౌట్ యూటిలైజ్ ద డ్రింకింగ్ వాటర్ ఫ్రమ్ ది సీ? ఎందుకు ఆలోచించబడింది? యువజన ఆలోచించండి. ఇప్పుడు అలాగనే సీ వాటర్ని డ్రింకింగ్ వాటర్ వాడుతున్న కంట్రీస్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు డిసాలినేట్ ద వాటర్ అండ్ దే ఆర్ యూటిలైజింగ్ ఫర్ ఇరిగేషన్ యాజ్ వెల్ యాజ్ డ్రింకింగ్ ఆల్ పర్పసెస్. సో లైక్ దట్ దుబాయ్, ఏఐ కూడా వాళ్ళే డిసాలినేషన్ చేసి వాడుతున్నారు.
మన ఇండియాలో వచ్చేసరికి నాకు తెలిసిన మొన్న రీసెంట్గా నేను చెన్నై చూసాను. చెన్నై సిటీ మొత్తానికి 60% డీసాలినేటెడ్ వాటర్, ఓన్లీ 40% వాటర్. అసలు సర్ఫేస్ వాటర్ లేదు, సోర్స్ చాలా తక్కువ. దే ఆర్ టేకింగ్ ఫ్రమ్ ఈవెన్ ఏపీ నుంచి కూడా తెలంగాణ ప్రాజెక్ట్లో కొంత వాటర్ తీసుకుంటారు, 10% ఫ్రమ్ లేక్స్, రిమైనింగ్ 5% అదర్ కెనాల్స్. ద రెస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ 60% ఇస్ ఫ్రమ్ డీసాలినేషన్ ఆఫ్ వాటర్. ఇక్కడ ఎందుకు డిజైన్ మనం ఎందుకు వాడకూడదు, వాళ్ళు ఎందుకు అంత దాని గురించి అంటే ఇట్స్ కాస్ట్ ఈజ్ మోర్. మన సర్ఫేస్ వాటర్ ఈవెన్ గోదావరి నుంచి 250 కిలోమీటర్ల నుంచి మనం నీరు ట్రాన్స్పోర్టేషన్ చేసి తెచ్చుకున్నా కూడా మనకి 1 కిలోలీటర్ అంటే 1000 లీటర్లకి పడే కాస్ట్ 10 రూపాయల నుంచి 12 రూపాయలు. అదే డీసాలినేషన్ తర్వాత ఈ వాటర్ని మనం ట్రీట్ చేసుకొని పబ్లిక్కి 25 రూపీస్కి కిలోలీటరు సప్లై చేస్తాం. మీ వాటర్ ట్యాప్ కనెక్షన్ అంటే మీ మీటర్లో మీకు వచ్చే బిల్లు అంటే 1 లీటర్ వచ్చి 2.5 పైసా పడుతుంది. అదే డీసాలినేషన్ కనుక ప్రజెంట్ డీసాలినేషన్ చేసే ప్రాసెస్లో 1 కిలోలీటర్కి వచ్చేసరికి 70 రూపాయలు. అంటే 1 లీటర్ వచ్చి 7 పైసలు పడుతుంది. మన న్యాచురల్ ఉన్న వాటర్ కన్నా దీనికి 3 టైమ్స్ డిఫరెన్స్ ఉంది. అదే ఎందుకు మనకు అదే తక్కువ వస్తుంది కదా, దీని గురించి ఎందుకు మనకు అవసరం ఏముంది ఎంత ఆలోచించాల్సింది అనుకోవాలి. ఇప్పుడున్న న్యాచురల్ రిసోర్సెస్ వాటర్ మనకు వస్తున్నాయి, ఇప్పుడున్న పాపులేషన్కి వరకే సర్వ్ చేయగలుగుతున్నాం. ఫ్యూచర్లో మన వైజాగ్ సిటీలాగా కూడా హైదరాబాద్ లాగా 1 కోటి జనాభాకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనం ఎక్కడి నుంచి చేస్తాం అంత వాటర్ తేలే, ఉన్న రిసోర్సెస్ ట్రంక్మెంట్స్ సరిపోవు, మళ్ళీ అప్డేట్ చేస్తే అప్పటికి ఆ రేటు దీనికన్నా ఎక్కువ. సో అందుకని సరే మీకెందుకు నేను ఇంత చెప్తున్నానంటే మీరు డిసాలినేషన్ ప్రాసెస్ ఎవరైనా మంచి ఇన్నోవేటివ్గా మీకే ఆలోచనలు ఎక్కువ వస్తాయి. ఎందుకంటే మీ మైండ్ అంతా ఫ్రీగా ఉంటుంది, వేరే ఆలోచనలు ఉండవు, ఫ్రెష్గా చదువుకున్నారు, సబ్జెక్టులో ఉంటారు కాబట్టి మీరు ఇన్నోవేటివ్గా ఆలోచించండి. మన విశాఖపట్నంలోనే డిసాలినేషన్ ప్లాంట్ పెట్టి దానికి కాస్ట్ తగ్గించుకెళ్ళే మెథడ్స్ ఏమైనా చూడండి. ఇప్పుడు 70 రూపాయలు, ఇదివరకు 100 రూపాయలు 200 ఉండేది ఫస్ట్ డిసాలినేషన్ స్టార్ట్ చేసిన. కాబట్టి మీకు ఒక టాస్క్ అది టెక్నికల్ సెషన్లో మీకు టాస్క్ అనుకోండి, యూ థింక్ ఆన్ దట్, వర్క్ ఆన్ ఇట్ అండ్ గెట్ సమ్ రిజల్ట్స్. మీ ఫ్యూచర్లో ఇప్పుడు ఒక టార్గెట్ తీసుకొని చేసుకోగలిగితే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డెఫినెట్గా వీళ్ళు సక్సెస్ అవుతారు. ఇప్పుడు నాలెడ్జ్ అంతా ఎవరి సొంతం కాదు, ఇప్పుడు అంత ఫ్రీ అయిపోయింది. ఇదివరకైతే పుస్తకాలు చదువుకున్న వాళ్ళకి నాలెడ్జ్ ఉండేది, ఇప్పుడు అందరూ అది ఎక్కడున్న నాలెడ్జ్ కూడా మనం 100 పుస్తకాలు చదివితే ఒక 10 పాయింట్లు నేర్చుకుంటాం. ఇప్పుడు 10 పాయింట్లు 2 నిమిషాలు 2 సెకండ్లు తెలుసుకోగలుగుతాం. 100 పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. స్ట్రైట్ అవే ఎక్కడ ఏం కావాలని ఇన్ఫర్మేషన్ ఆల్ ఓవర్ ది వరల్డ్ ఏమున్నా కూడా వస్తుంది. సో ఆ విధంగా మీరు నేను టాస్క్ మీకు చెప్పాలనుకుంటున్నారు, మీరు ట్రై చేయండి. దాంట్లో డిఫరెంట్ మెథడ్స్ టెక్నాలజీస్ ఉన్నాయి. ఆ టెక్నాలజీ మీకేమైనా క్రియేటివ్గా మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు, మన 10 years పిల్లలు కూడా ఏదో కొత్తగా కనుక్కున్నారట రీసెంట్గా, రకరకాలు అవి. సో అది మీకు టాస్క్గా తీసుకొని అదొకటి చేయండి. సో వాటర్ సప్లై ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఎక్కడైనా సరే ఆ దాంట్లో మీరు డిజైనింగ్స్ కనుక నేర్చుకోగలిగితే సాఫ్ట్వేర్లు అన్నీ చాలా ఉన్నాయి. వాటర్ సప్లై డిజైనింగ్లో స్ట్రక్చరల్ డిజైన్, ఈఎల్ఎస్ఆర్ కన్స్ట్రక్ట్ చేయడానికి ఇవన్నీ నేర్చుకున్నారంటే మీకు ఫ్యూచర్లో ఈజీగా సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీలో సివిల్ వాళ్ళు చాలామంది తగ్గిపోతున్నారు, ఎందుకంటే జాబ్ ఆపర్చునిటీస్ లేవని అందరూ సిఎస్సి, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్ వాటికి వెళ్తున్నారు. ఎందుకు లేవంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎవరు కమిటెడ్గా పనిచేసే వాళ్ళు ఎవరు దొరకట్లేదు. నేనే చెప్తున్నాను, ఇప్పుడు కరెక్ట్గా సిన్సియర్గా కమిటెడ్గా పనిచేసే ఉంటే చాలా పనులు ఉన్నాయి. ఇప్పుడు మనిషి జనాభా పెరిగేదల్లా ఏంటంటే కన్స్ట్రక్షన్, వాళ్ళ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటరు, రోడ్డు. మనిషి ఉన్నంతకాలం సివిల్ ఇంజనీరింగ్ ఉంటుంది. ఇప్పుడు సాఫ్ట్వేర్ మధ్యలో వచ్చింది, మధ్యలోనే వచ్చింది, భూమిలాగా లేచింది, ఇప్పుడు వాళ్ళు పడిపోయింది. ఇప్పుడు ఏ టెక్నాలజీ వచ్చిన తర్వాత రాబోయే 5-10 yearsలో మొత్తం సాఫ్ట్వేర్లు అంతా జాబ్లెస్ అయిపోతుంది. నెక్స్ట్ దే హ్యావ్ టు మూవ్ టు ఏఐ టెక్నాలజీ.
కానీ సివిల్లో అలా మూవ్ అయ్యేది ఉండదు. కన్స్ట్రక్షన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ మనం ఫిజికల్గా ఏదైనా వాటర్ ఇవ్వాలన్నా కూడా ఫిజికల్గా ఇవ్వాలి. బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలి ఫిజికల్, రోడ్ వేయాలన్నా ఫిజికల్. సాఫ్ట్వేర్ అది కాదు, యాప్ కొనుక్కోవటం, కూర్చొని యాప్ కొనుక్కుంటారు, అది కొంతకాలం బాగుంది, రన్ అవుతుంది, తర్వాత మళ్ళీ పోతుంది. దానికి నో ఫిజికల్ ఉండవు, ఓన్లీ ద ఫెసిలిటేషన్ అనమాట. ఇవన్నీ అంటే ఎంజాయ్ చేయడానికే ఈ సాఫ్ట్వేర్లు ఇవన్నీ ఉంటాయి. బట్ సివిల్ అనేది కళ్ళకు కనపడుతుంది. ఇప్పుడు మాకు చిన్న గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి చిన్న చెప్తాను, సివిల్ ఇంజనీర్ మేము చేసే వాటి మీద ఎక్కువ కంప్లైంట్లు వస్తాయి. ఏంటి? ఎందుకంటే అన్నీ కనపడుతుంది. రోడ్డు వేసిన వెంటనే వస్తారు, రోడ్డు బాగాలేదని వస్తారు, కనపడదు. తర్వాత ఇంకోటి ముందు మా ఫ్రెండ్స్ ఉంటారు టౌన్లో అని, వాళ్ళు చాలా ఉంటాయి, అవి ఎవరు కనపడగా అవి పెద్దగా ఎవరు రావు. అంటే ఏంటంటే నీళ్ళు రాలేదంటే పొద్దున్నే కంప్లైంట్ వస్తాయి, ఏమన్నా మాకు నీళ్ళు రావట్లేదు ఏరియా. సో ద మోర్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ద సివిల్ ఇంజనీర్. వెన్ వి కమిటెడ్గా కనుక మరి వర్క్ చేస్తే ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ద సొసైటీ యాజ్ వెల్ యాజ్ మనకు కూడా. మనం ఎంత బాగా పనిచేస్తే మనకు కూడా ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అవుతుంది. సో దిస్ ఇస్ ద వాటర్ సప్లై. ఇంకా మా జిఎంసీకి వచ్చేసరికి రోడ్ నెట్వర్క్ మాకు 3000 కిలోమీటర్లు ఉంది మొత్తం. ఈ 3000 కిలోమీటర్లో 2900 కిలోమీటర్లు జిఎంసీ మెయింటైన్ చేస్తున్నాము. రిమైనింగ్ 50 కిలోమీటర్స్ నేషనల్ హైవే అండ్ 80 కిలోమీటర్స్ ఆర్ఎండ్బి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. మా జిఎంసీలో మెయింటైన్ చేసే రోడ్స్ మీరు సిటీలో చూస్తూ ఉంటారు. మేజర్ రోడ్స్ అన్ని వెల్ మెయింటైన్ చేస్తున్నాము. ఇంకా ఇంటీరియర్ కొన్ని ఏరియాల్లో, ఇంటీరియర్ అంటే ఐ మీన్ హ్యాబిటేషన్ తక్కువ ఉన్న ఏరియాలో ఇంకా లెస్ ప్రయారిటీ చేస్తాం. బట్ వీఆర్ ఆల్ దట్ ఆల్సో టేకింగ్ కేర్ ఆఫ్. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే రీసెంట్గా ప్రభుత్వం వారు ఇమీడియట్గా సిటీలో 2 సిటీలు సెలెక్ట్ చేశారు, విశాఖపట్నం అండ్ విజయవాడ. మేజర్ రోడ్స్ అన్నింటినీ నిత్య నూతనంగా ఉండాలి, ఎప్పుడూ రోడ్డు కొత్తలాగా ఉండాలి. ఆ ప్రాజెక్టు చేపట్టారు. 240 కిలోమీటర్లకి ఇక్కడ మనకి జిఎంసీలో ఈ ప్రాజెక్ట్ 575 కోట్లతో ప్రాజెక్టు రాబోయే 5-6 నెలల్లో స్టార్ట్ అవుతుంది. మన మేజర్ రోడ్స్ అన్నీ ఎప్పుడు నిత్య నూతనంగా అంటే ఏంటంటే ప్యాచ్లెస్ అండ్ రోడ్డు బ్యూటిఫికేషన్. అంటే వైట్ మార్జిన్స్, స్టడ్స్, సెంట్రల్ మీడియట్, సెంట్రల్ డివైడర్స్, సెంట్రల్ లైటింగ్, జంక్షన్ ఐనాస్ లైట్స్, అట్లా ఇట్ లైక్ మనం అందరం ఫారిన్ కంట్రీస్లో చెప్పుకుంటూ ఉంటాం కదా, రోడ్లు అంతా బాగుంటాయి ఉంటాయి కదా. ఆ స్టేజ్లో రావాలని ప్రణాళికలు ప్రభుత్వం ఇప్పుడు రూపొందించారు. అవి రాబోయే కాలంలో 5-6 నెలల్లో ఇక్కడ మనకి ఇంప్లిమెంట్ స్టార్ట్ అవుతుంది. సో మీరు అనొచ్చు ప్యాచ్లెస్ అనొచ్చు. మీరు రీసెంట్గా చూసుంటారు, ప్రతి మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తంలో ప్యాచ్లన్నింటినీ వారు పుట్టిన పూర్తి చేయాల్సి వచ్చింది రోడ్డుకి, స్మూత్ రన్నింగ్కి. అట్లానే మన విశాఖపట్నంలో కూడా మేజర్గా అన్ని ప్యాచ్లు అనేసి తయారు చేసాము. మధురవాడ ఏరియాలో కూడా మ్యాక్సిమం చేశాము. ఇప్పుడు అక్కడక్కడ చూస్తూ ఉన్నాము, మళ్ళా వచ్చినాయి, అవి కూడా వార్పుట్ మీద కూడా టేకప్ చేస్తాము. సో జీవీఎంసీ ఇస్ మెట్రో సిటీ, ఇట్ విల్ బి వెరీ హ్యాపీ లివింగ్ ప్లేస్. అట్లానే పార్క్స్ కూడా డెవలప్ చేసాం, థీమ్ పార్క్స్ అని. మీకు రీసెంట్గా ఇక్కడే పక్కన ఒకటి యోగా థీమ్ పార్క్ అని ఒకటి డెవలప్ చేశాము. ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళేది పక్కన పాలెంలో. అట్లా ఈ ఏరియాలో కూడా థీమ్ పార్క్స్ ఒకటి 3-4 కోట్లతో పబ్లిక్కి ఆహ్లాదకరంగా పిల్లలు ఆడుకోవడానికి, పెద్దలు వ్యాయామం చేయడానికి ఓపెన్ జిమ్ ఎక్విప్మెంట్స్ అని, గ్రీనరీ, ఇవన్నీ ప్రొవైడ్ చేసి పబ్లిక్కి ఆహ్లాదకరం కోసం తయారు చేస్తాం. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? మనమే సివిల్ ఇంజనీర్. సో ఎందుకు పర్టికులర్గా చెప్తున్నా అంటే, ఇప్పుడు ఈ స్ట్రెంత్ తగ్గిపోతున్నారంటే బాధేస్తా ఉంది. కానీ మీరు చూసారో లేదో విన్నారో, అమెరికాలో జాబ్లెస్ పోయిన వాళ్ళు సాఫ్ట్వేర్లు వెళ్తున్నారు వస్తున్నారు, కానీ కంటిన్యూ జాబ్ చేసిన సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, దీస్ ఆర్ ది మదర్ సబ్జెక్ట్స్. మోక్షమండ విశ్వేశ్వరయ్య గారి గురించి తెలుసు కదా, ఈ సివిల్ ఇంజనీరింగ్ బట్ ఆల్ ఇన్ వన్. ఈ ఇంజనీరింగ్ ఏంటంటే బైఫర్కేషన్ అయిపోయి అంట మనకి సివిల్ మెకానికల్ స్పెషలైజేషన్ వచ్చింది. బేసిక్గా ఇట్ ఈస్ ఇంజనీరింగ్ అనేది సివిల్ ఇంజనీరింగ్, సివిలైజేషన్ స్టార్ట్ అయింది విత్ సివిల్ ఇంజనీరింగ్. సో అదే బాధగా ఉంది, ఎందుకు తగ్గిపోతున్నారు స్టూడెంట్స్ ఆప్షన్ తీసుకోవడం. కానీ ఇంకోటి చదివిన వాళ్ళు కూడా మీకు కూడా ఒక సందేశం చెప్పాలనుకుంటున్నాను.
మీరు సివిల్ చేసిన సిన్సియర్గా సబ్జెక్టు చేసిన వాళ్ళు కాలేజీలో ఉండగానే మీరు మంచి ప్రాజెక్ట్ ఎంచుకొని ఇంటర్న్షిప్ కరెక్ట్గా చేయగలిగితే మీకు డెఫినెట్గా జాబ్ వస్తుంది. ఇంకోటి ఏంటి, ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే షార్ట్ టర్మ్ గోల్స్ తీసుకుంటారు. నేను జాబ్ జాయిన్ అవ్వగానే ఎంత రావాలి నాకు జీతం, 25,000 రావాలి, 50,000 రావాలి, లేకపోతే అట్లా. అలా కాదు, లాంగ్ టర్మ్ గోల్ పెట్టుకోవాలి. ఒక 3 years 4 years ఒక కంపెనీలో కంటిన్యూస్గా, ఒక చోట కంపెనీ కాదు ఎక్కడైనా ఒక చోట కంటిన్యూస్గా మీరు వర్క్ చేస్తే యూ విల్ గెట్ ద వర్క్ ఎక్స్పీరియన్స్. అఫ్ కోర్స్ మీరు ఆ 3-4 yearsలో మంచి సాలరీ తక్కువ మీకు మీట్ అవ్వకపోయినా కూడా ఆఫ్టర్ దట్ గెటింగ్ ద ఎక్స్పీరియన్స్ మీరు అందరూ డబ్బులు మీరు ఫైనాన్షియల్ మానిటరీ పొందడానికి అవకాశం ఉంది. అది కొంచెం ఆలోచించుకోగలిగితే మీరు లైఫ్లో బాగా సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది. దాన్ని కూడా కాలేజీ వాళ్ళు కూడా నేను సజెషన్ అనుకోండి ఏదైనా కానీ సరే. ఇప్పుడు మీరు మామూలుగా ఫైనల్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచే ఒక మంచి అంటే మెరిట్ అని కాదు, మెరిట్ ఈజ్ నాట్ ద క్రైటీరియా టు రీచ్ ద గోల్. ద గోల్ యాంబిషన్ అండ్ యాంబిషన్ ఉండాలి మనిషికి. యాంబిషన్ ఉన్న వాళ్ళని కొంతమందిని జీలు ఉన్న వాళ్ళని సెలెక్ట్ చేసుకొని ఫ్రమ్ ది బిగినింగ్ నుంచే సెకండ్ ఇయర్ థర్డ్ నుంచే సెలెక్ట్ చేసుకొని వాళ్ళని సపరేట్గా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ లాగా ఒక కంపెనీస్కో లేకపోతే ఇక్కడ వైజాగ్ అయితే వెరీ వెల్ జీబీఎఫ్సీ ఆల్వేస్ వెల్కమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ అన్ని దొరుకుతాయి. మీరు వాళ్ళు అలా ట్రైనప్లో పెట్టినట్టయితే డెఫినెట్గా ఈ కాలేజీ కోర్స్ అయిపోయే లోపలే దే విల్ గెట్ సమ్ ఎక్స్పీరియన్స్. డెఫినెట్గా వాళ్ళు లైఫ్లో సెటిల్ అయ్యారంటే ఈజ్ ఫ్రమ్ కాలేజీ ఏ కాలేజ్ నుంచి వచ్చారనేది మీకు ఒక మంచి ఇది వస్తుంది. మంచి స్టూడెంట్స్ని మంచి వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎకనామికల్గా డెవలప్ అవ్వడానికి బ్యాక్ బోన్ లాగా తయారవుతారని నేను అనుకున్నాను సార్. అట్లా సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి కొంతమందిని ఒక బ్యాచ్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని యాంబిషన్ ఉన్న వాళ్ళని కేటగరైజ్ చేసుకొని వాళ్ళకి ఒక పద్ధతిగా ట్రైనింగ్ లాగా చేసుకుంటే మళ్ళీ చాలా ఉన్నాయి స్కిల్స్. సాఫ్ట్వేర్స్ ఉన్నాయి, డిజైనింగ్లు స్ట్రక్చరల్ డిజైనింగ్లో ఉన్నాయి, అలాగనే వాట్సాప్లో డిజైనింగ్లో ఉన్నాయి, అన్నిటికీ ఆర్కిటెక్చర్లో కూడా ఉన్నాయి. బీటెక్ చేసిన వాళ్ళు కూడా ఆర్కిటెక్చర్లో కూడా పోవచ్చు. ఆర్కిటెక్చర్లో కూడా చాలా మంచి డిమాండ్ ఉంది వరల్డ్ వైడ్. సో ఇట్లాంటి వాటిల్లో బిగినింగ్ చదువుకునేటప్పుడే కనుక ఈ చిన్న ట్రైనింగ్ వాళ్ళకి ఒక వర్క్ క్రియేటివ్ కనుక కలిగించగలిగితే వాళ్ళు ఫ్యూచర్లో సెటిల్ అవడానికి అవకాశం ఉంటుంది. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ వాళ్ళు ప్రయోజకులు అయితే ఈ సివిల్ కూడా డిమాండ్ దొరుకుతుంది. రాబోయే కాలంలో సివిల్ ఇంజనీర్లు దొరకరు. యాక్చువల్గా సముద్రం నిండా నీళ్ళు ఉంటాయి, మనంటే అవి తాగలేము, వాళ్ళే. ఇప్పుడు అంతే ఉంది. లక్షలాది మంది ఇంజనీర్లు బయటకు వస్తున్నారు, కరెక్ట్గా సూటబుల్ పనిచేసే వాళ్ళు దొరకట్లేదు. అది ఎట్లా పోతుంది ఏంటో తెలియదు కానీ. సో కాబట్టి అది ఇన్స్టిట్యూట్లోనే చదువుకున్నప్పుడే మంచి వాళ్ళకి ఇక ట్రైనింగ్ బాగా చేసి వాళ్ళని ఒక ప్రయోజనంలాగా ప్రొఫెషనల్గా తయారు చేసి బయటకు వచ్చినట్లయితే వారికి ఉపయోగం ఉంటుంది, అట్లానే సమాజానికి కూడా ఉపయోగం. ఇది జీవీఎఫ్సీలో మాకు మంచి ఆపర్చునిటీ. మీరు ఎవరైనా ఎప్పుడైనా సరే ఎవరైనా వచ్చినా కూడా వెల్కమ్. మాకు ఇంటర్న్షిప్ చేయడానికి మనకు వచ్చే బాధాకరం ఏంటంటే ఈ మధ్య వచ్చారు చాలామంది. మేము ఈ బాక్స్ డెవలప్ చేసేటప్పుడు చాలామంది స్టూడెంట్స్ వచ్చారు ఇంటర్న్షిప్కి. వస్తారు మార్నింగ్లో కాలేజీలో అది మన అటెండెన్స్ కోసం వచ్చేసి అటెండెన్స్ తీసుకొని వెళ్ళిపోతారు అన్నట్లు వెళ్ళిపోయారు. మార్నింగ్ వస్తారు, కనపడతారు, వెళ్ళిపోతారు. అట్లా లాట్ ఆఫ్ వర్క్. నేను వాళ్ళందరికీ చెప్పాను, మీరు యూ స్టడీ ద ఎస్టిమేట్స్, యూ స్టడీ ద డ్రాయింగ్స్, స్టడీ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ది వర్క్. ఆఫ్టర్ నువ్వు స్టడీ అంతా అయిపోతే నీకు నాలెడ్జ్, దాంట్లో నాలెడ్జ్ చేస్తున్న బయటికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు నీకు మంచి జాబ్ వస్తుంది కూడా చెప్పారు. బట్ మరి అన్ఫార్చునేట్లీ నోబడీ ఈజ్ ఎంతకాడికి వెళ్ళిపోదాం, ఎప్పుడు వెళ్ళిపోదాం అంటే సరే సర్టిఫికేట్ ఇవ్వాలి కదా, ఫైనల్గా సర్టిఫికేట్ పడుతుంది. ఏం నేర్చుకున్నట్టు ఏం చెప్పరు, అలా నిలబడి ఉంటాం. వాట్స్ ద యూస్? వేస్ట్ ఆఫ్ టైం, వేస్ట్ ఆఫ్ మనీ, వేస్ట్ ఆఫ్ ఎనర్జీ. సో మీరైనా అట్లా కాకుండా ఒక వర్క్లో ఒక దాంట్లో వెళ్ళినప్పుడు క్షుణ్ణంగా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా ఉంది, ఏంటి అని ఆలోచించండి. థింక్ డిఫరెంట్లీ, యాక్ట్ ప్రాపర్లీ, గెట్ ద రీచ్ యువర్ గోల్. అది మనం ఏమనుకుంటున్నా అది రీచ్ అవ్వాలి. డిఫరెంట్గా ఆలోచించాలి. అందరిలాగా కాకుండా మనం డిఫరెంట్గా ఆలోచించినప్పుడు లైఫ్లో సక్సెస్ అవుతాము. సో
ఫైనల్గా ఏంటంటే ఇప్పుడు ఈ సివిల్ ఇంజనీర్లో కూడా ఏ టెక్నాలజీ ఎట్లా వాడాలన్నది కూడా మీరు కోర్సులోనే పెట్టండి, లేకపోతే వాళ్ళకి మామూలు గైడెన్స్ చేయండి. ఈ ఏ టెక్నాలజీ కూడా మీరు ఆలోచించండి. సివిల్ ఇంజనీర్ ఇది ఫిజికల్, కానీ దీనికి ఎలా ఇంటరాక్ట్ చేసి ఏ టెక్నాలజీ వాడాలో చూడండి. సింపుల్గా ఏ టెక్నాలజీ వాడినా కూడా రీసెంట్గా మేము ఎస్టిమేషన్ ప్రిపరేషన్లో కూడా చాట్ జీపీటీ కూడా వాడాం. అలా మీరు డిఫరెంట్ ఇన్నోవేటివ్గా సింపుల్గా కదండి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ కాస్ట్ స్క్వేర్ ఫీట్ వచ్చేసి 2018 2000 ఉంటుంది. ఆ కాస్ట్ తగ్గిస్తానికి ఏమైనా టెక్నిక్స్, సింపుల్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయో విత్ యూజింగ్ ద ఏఐ టెక్నాలజీ. దాంట్లో అలాగే మిషనరీ కన్స్ట్రక్షన్ ప్రాసెస్, ఈవెన్ రోడ్స్ లేయింగ్ కానీ ట్రైన్స్ కన్స్ట్రక్షన్ కానీ, అలాగనే ఇంకా ఆల్ యాక్టివిటీస్కి మీరు ఏ టెక్నాలజీ కనుక ఒక్క చిన్న లాజిక్ అని కనుక్కొని చేయగలిగితే యూ బికమ్ అనే కోటీసులు అయిపోతారు. ఇవాళ రోజుల్లో 1 day 1 night కోటీసులు అయిన చాలా చూసుకుంటారు కదా అలా. సో ఏ టెక్నాలజీ మీద ఎక్కువ పెట్టండి. ఇప్పుడు దీనికి నో బార్ ఆఫ్ సబ్జెక్ట్, సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఏం లేదు. ఓన్లీ ద ఇంట్రెస్ట్ అండ్ గో త్రూ ఇట్. సో దాంతో చేయండి. ఏ టెక్నాలజీ కనుక మీరు కనుక దాన్ని ఇంటిగ్రేట్, ఇప్పటికే డాక్టర్స్ అదర్ ఫీల్డ్లో కూడా ఈ ఏ టెక్నాలజీ వాడుతున్నారు. మరి ముఖ్యంగా మేనేజ్మెంట్ సైడ్ వాడుతున్నారు. అట్లానే మన సివిల్లో కూడా వాడితే బాగుంటుంది. మీరే కొత్తగా ఆలోచించి ఉండాలని కోరుకుంటున్నాను. ఫైనల్గా ఇంకా కాలేజీ వారు కూడా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషము. ఇట్లాంటివి ఏంటంటే పీరియాడికల్గా ఈ టెక్నికల్గా ఇట్లా సెషన్స్ లాగా పెట్టి నాలెడ్జ్ షేరింగ్, ఇంకా ఇట్లాంటి కొంతమందిని ఏదైనా ఇట్లా మాలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళకి చెప్పి ఎంకరేజ్ చేసి కనుక చేస్తూ ఉంటే వాళ్ళు కూడా మనం ఏదో వచ్చాము చదువుకున్నాము వెళ్ళాము కాదు. ఇవాళ రోజులు డిగ్రీ అనేది అందరికి వస్తుంది. డిగ్రీ చేసి ఏం చేసుకుని ఎంటెక్లు పిహెచ్డీ చేసిన వాళ్ళు కూడా ఈరోజు ఖాళీగా ఉన్న వాళ్ళు ఉన్నారు. సో చదువు అనేది కాదు, ఒక్కొక్కరు కూడా అంటే నేను అన్నాను ఫీల్ అవ్వదు. ఒకళ్ళు 80% 90% వస్తున్నాయి ఉంటుంది సబ్జెక్ట్ చూస్తే, మార్కులు చూస్తే. బట్ సబ్జెక్టు నాట్ మచ్ లెర్నింగ్ హౌ దే ఆర్ గెటింగ్ దట్. కాబట్టి ఏంటంటే ఈ మార్క్స్తో పాటు మార్క్స్ కన్నా ఇంపార్టెంట్ ప్రాక్టికల్గా లెర్నింగ్ ప్రొఫెషనలైజ్ కాబట్టి ఫ్యూచర్లో అందరికీ బాగుంటుందని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మేడం గారికి, హెచ్ఓడి గారికి, ప్రిన్సిపాల్ గారికి, అట్లానే మీ అందరికీ ధన్యవాదాలు.